కడప అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలారా, మీకు నేనున్నా, మీకోసమే వస్తున్నా. ఓటు మీది, ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత నాది. కడప నియోజకవర్గానికి నేనిస్తున్న 11 హామీల్లో 11 హామీ. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇన్నాళ్లుగా కడప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అంజాద్ బాషా పాలనలో అవినీతి అక్రమాలకు ప్రజలు బలయ్యారు. అంజాద్ బాషా, అతని కుటుంబ సభ్యులు, అనుచరులు తిన్నదంతా కక్కించి నష్టపోయిన సామాన్యులకు న్యాయం చేకూరుస్తా. యువతను పెడదోవ పట్టిస్తోన్న గంజాయి వంటి మాదక ద్రవ్యాలను, అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా పెకిలించివేస్తా. ఎలాంటి పదవి లేనప్పుడే సొంత డబ్బు 50 లక్షలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు అమర్చి పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నాం. రేపు అధికారంలోకి వస్తే మహిళ భద్రత కోసం రక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి వీధిలో సీసీ కెమెరాలు అమర్చి 24/7 పర్యవేక్షిస్తాం. కడప ప్రాంతానికి కావాల్సింది రౌడీ రాజకీయం కాదు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతుల కల్పన, స్థానిక యువతకు స్వయం ఉపాధి, ప్రతి వ్యాపారస్తునికి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే వాతావరణం, ప్రతి పౌరునికి శాంతి భద్రతతో కూడిన సమాజ నిర్మాణం. కడపకు ఇవి నేను అందివ్వగలనని మాట ఇస్తున్నా. మీ ఇంటి ఆడపడుచుగా వస్తున్నా. ఆదరించండి, ఆశీర్వదించండి. ఎప్పటిలాగే మీ మధ్యనే ఉంటా, మీకోసమే పనిచేస్తా. కడప నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం. కడప ప్రజల సంక్షేమమే నా ధ్యేయం. మీ రెడ్డప్పగారి మాధవి. సైకిల్ గుర్తుకు ఓటేయండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి.